అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమవుతుంది. ఇప్పటికే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి, రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి సాంప్రదాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22వ తేదీన జరగనున్న రామాలయ ప్రారంభోత్సవానికి 7,000 మందికి పైగా అతిథులు వస్తారని అంచనా వేస్తున్నారు. నేటి నుండి అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు క్రతువులు ప్రారంభం కాగా, సరియు నది తీరాన విష్ణు ప్రార్థన, దశవిధ స్నానం, గోదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆపై జనవరి 18వ తేదీన గణపతి అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మిన్ వరన్, వాస్తు పూజలు జరుగుతాయి. వీటితో సాంప్రదాయ కార్యక్రమాలు కూడా అధికారికంగా మొదలవుతాయి. జనవరి 19వ తేదీన అగ్నిదేవునికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. నవగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుంది. జనవరి 20వ తేదీన రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరియు నది నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం వాస్తు శాంతి నిర్వహించి అన్న దివాస్ చేపడతారు. జనవరి 21వ తేదీన 125 పవిత్ర కలశాలతో రామచంద్రుడి విగ్రహానికి స్నానం చేయిస్తారు. 22వ తేదీన అయోధ్యలో అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. 150 దేశాల నుండి ప్రజలు అయోధ్యకు చేరుకొని శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట వరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఇక జనవరి 21, 22 తేదీలలో సాధారణ ప్రజలకు ఆలయంలోకి అనుమతి ఉండదు. 23వ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రుడిని దర్శించుకోవచ్చు. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అయోధ్యకు రామయ్య చేరుకునే ఘట్టం హిందువులందరి మనసులను పులకితం చేస్తుంది.